భయ్యా కొద్దిగా అన్న ఇంగిత జ్ఞానము ఉండాలి మనుషులకు ఎవరికైనా సరే. మీరు పొయ్యి అల్లు అర్జున్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఇయన్నీ చేయాలని మీరు కంప్లెయింట్లు పోలీస్ స్టేషన్‌లో ఇస్తారంటే, ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఆర్మీ ఏదైతే ఇప్పుడు మొదలు కాలే భయ్యా. చాలా చాలా సంవత్సరాల నుంచి అది జరుగుతా వస్తుంది. మరి ఎందుకో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇలా 'పుష్ప' రేపు డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ ఉందనంగా మీరు ఇప్పుడు ఇలాంటి పంచాయతీలు మీరు దేనికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మీడియాకి అర్థం కానంత పిచ్చోళ్ళైతే, జనాలకి అర్థం కానంత పిచ్చోళ్ళైతే ఎవరు లేరు భయ్య. మీరు ఒక విషయం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఇది నిజంగా ఒక ఇష్యూ. మీరు ఆర్మీ అనే పేరుని వాడడం చాలా తప్పు. దానికి ఒక రెస్పెక్ట్ ఉంది. దాన్ని ఎవ్వరు కించపరచట్లేదు. ఇప్పుడు నేను కూడా దాన్ని రాంగ్ అని చెప్పట్లేదు. కానీ దాన్ని సార్ట్ ఔట్ చేసుకునే విధానంలో మీరు ఏం చేస్తున్నారు అనేది చాలా డిఫరెన్షియేట్ ఉంది భయ్య. మీరు ఇలా కేసు పెడితే మా మనిషికి పలానా మనిషికి రీచ్ అయిపోద్ది, ఇది ఏదో చేయొచ్చు, సినిమా రిలీజ్ ముందు పెంట చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప, మీరు ప్రాపర్‌గా ఇప్పుడు ఇదే విషయం మీరు వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ గానీ, వాళ్ళ ఫ్యాన్స్ గానీ ఎక్కడికన్నా మీరు అప్రోచ్ అయ్యి మాట్లాడి అక్కడ కుదరలేదు, అక్కడ అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అవ్వలేదు అన్నప్పుడు మీరు వచ్చి కేసులు పెట్టి కంప్లైంట్లు ఇచ్చారంటే మినిమం ఒక అర్థం ఉంటుంది భయ్య. కానీ మీరు ఇలా కంప్లైంట్లు పెట్టి, కేసులు పెట్టి కరెక్ట్‌గా రిలీజ్ అయ్యే టయానికి ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అవుతుందంటే ఇప్పుడు మీరు ఇలాంటి పెంట చేయడంలో మీ ఆలోచన ఏందనేది క్లియర్‌గా అందరికి అర్థమవుతుంది. ఇదే ఆర్మీ పదాలు పెట్టుకొని ఇంతకుముందు 'బిగ్ బాస్'లో గెలిచినోళ్ళు కౌశల్ అనే మనిషికి కౌశల్ ఆర్మీ అని ఉన్నారు. మరి అప్పుడు రాని సమాధానం, అప్పుడు రాని మీకు డౌట్లు మరి ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేసి ఇలా చేస్తున్నారు అనేది మీకే అర్థం కావాలి భయ్య. సరే, ఇది ఎండ్ ఆఫ్ ది డే జనాలకి ఉండే క్వశ్చనే, మీడియా పీపుల్కి ఉండే క్వశ్చనే. 'పుష్ప' అనేది ఇప్పుడు టాప్ మోస్ట్ ట్రెండింగ్ యూట్యూబ్ సర్చ్ లిస్ట్లో కూడా ఉంది కాబట్టి ప్రతి మీడియా పర్సన్ కూడా ఆ టాపిక్ మీదనే ఏదో ఒక వీడియో చేయాలని ఆలోచిస్తుంటాడు, ఖచ్చితంగా చేస్తుంటారు. మీరు ఇలాంటివి ఏమన్నా చేయాలనుకుంటే కొంచెం చీప్ ట్రిక్స్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రోజులు ఏంది ఇలా సడన్గా వస్తే అది చీప్ ట్రిక్ లానే అనిపిస్తుంది భయ్య ఎవరికన్నా. సో ఇక మొత్తానికైతే సరే ఈ పెంట పనికి మళ్ళీ పెంట అనేది పక్కన పెడితే స్ట్రైట్గా ఒక టాపిక్ మనం ఏదైతే సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చిన యూఐఏ సర్టిఫికేట్ ఉందో దానికి సంబంధించి మన విషయాలు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే భయ్య, 'పుష్ప 2 ద రూల్' అనేది మనకి ఎవ్రీ డే ప్రతి వారానికి ఒక పాటతోని అల్లు అర్జున్ ఒక ఫ్యాన్ మూమెంట్తోని స్టేజ్ మీద ఆ ఎక్సైట్మెంట్ అనేది ఘోరంగా పెంచేస్తాడు అల్లు అర్జున్ అయితే. అండ్ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో షూటింగ్ జరుగుతుందని కొన్ని డౌట్లు తెప్పించిన, ఇలా షూట్ చేస్తున్నారంటే మనకే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఫ్యాన్స్ అందరికి కూడా, ఏంటి ఏమైనా డౌట్లో ఉన్నాడా సుకుమారు, ఎందుకు ఇంత లాస్ట్ మూమెంట్లో కూడా షూట్లు చేయడం ఏంది, ఇప్పుడు ఈపీస్లు ఎక్కడ వేసి పెడతారు, లాస్ట్ మూమెంట్లో సాంగ్లు అన్ని రిలీజ్ చేసుకుంటే అసలు ఏం చేయబోతున్నాడు ఏందని చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ స్టేజ్ మీదకి వచ్చి వారానికి ఒక్కొక్క స్టేట్ తిరుక్కుంటూ ఒక్కొక్క పాటతోని ఉర్రూతలు ఊహించి ఒక రేంజ్ మెస్మరైజ్ చేసి అట్రాక్షన్ మొత్తం మైండ్ అంతా ఆడియన్స్ది 'పుష్ప 2' మీదకి గుంజేసుకుంటున్నాడు భయ్య. అదైతే 100% ట్రూ. ఇప్పుడు సెన్సార్ బోర్డు లెక్కలు మనం మాట్లాడుకుంటే కొన్ని సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ పార్ట్స్ తీసేయాలి, ఇవి సెన్సార్ చేయాలి అని చెప్పి ఒక 5 సెగ్మెంట్స్ వరకు అయితే ఉన్నాయి. అవి తర్వాత క్లియర్ చేయడం జరిగింది. ఆ 5 సెగ్మెంట్స్ ఏంటంటే మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ మీద కానీ నేను మీకు చూపిస్తాను, లేదా జూమింగ్ చేసి మీకు ఒకటి స్క్రీన్ మీద వేస్తా చూడండి. సో దాంట్లో ఫస్ట్ది ఏంటంటే దాంట్లో సినిమాలో 'రండి' అనే వర్డ్ 3 సార్లు ఏదో వాడారంట. రండి అంటే మన హిందీలో ఇప్పుడు మనం బేసిక్గా మనం మాట్లాడే దగ్గర బిచ్, ఇప్పుడు ఏదైతే మనము తిట్టేటప్పుడు లంజం ఉండాలి, లంజ అని అలా తిడతాం కదా. సో రండి అనేది హిందీలో రండి అనే పదం లంజ అనే పదం కిందికి పోతుంది అనమాట. సో దాన్ని వీళ్ళు మార్చమని చెప్పినప్పుడు ఆ 3 సార్లు కూడా ఆ పదాన్ని లపాకి అని మార్చడం జరిగిందనమాట. సో ఫస్ట్ కరెక్షన్ అయితే అది చేశారు అనమాట. సెకండ్ కరెక్షన్కి వచ్చేసరికి సినిమాలో వెంకటేశ్వర్ అనే పదం వాడినట్టు, లార్డ్ వెంకటేశ్వర స్వామి దగ్గర వెంకటేశ్వర్ అనే పదం వాడినట్టు. సో ఆ పదాన్ని దైవం, దేవుడు అన్నట్టు మార్చడం జరిగిందంట. థర్డ్ వచ్చేసరికి ఏంటంటే దెంగుద్ది అనే పదం కూడా ఉందంట. సో దాన్ని ఎక్కడొచ్చిందో అక్కడైతే మ్యూట్ చేయడం అయితే జరిగింది. 4వది విలన్కి సంబంధించిన కాలు ఒకటి నరికితే గాల్లో ఎగురుద్ది అనమాట. సో దాన్ని అయితే క్లియర్గా సీజీతోని నీట్గా కవర్ చేశారంట. ఎట్ ద సేమ్ టైం విలన్కి సంబంధించిన చెయ్యి నరికేసి అల్లు అర్జున్ చేతిలో పట్టుకొని ఉంటాడంట. సో దాన్ని కూడా వీళ్ళు ఇది చేయమని చెప్తే, సో దాన్ని క్లియర్గా కనిపించకుండా కంప్లీట్గా జూమింగ్ చేసేసి అంటే కనిపించకుండా ఉంటుంది అనమాట మనకు స్క్రీన్ మీద నిజం చెప్పాలంటే.
సో బేసికల్గా ఈ కరెక్షన్ చేసిన తర్వాత సెన్సార్ బోర్డ్ అనే వాళ్ళు U/A సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది పుష్ప 2కి. సో ఇది చేసుకోకపోయి ఉంటే ఇప్పుడు ఇలాంటి సీన్లు మనకి సలార్లో ఉంటాయి. సలార్లో చేతులు కాలు నరికేసి ఇట్లా గాల్లో ఎగురుతుంది. మనకి సలార్లో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? మన KGFలో కూడా కొన్ని సీన్లు ఉంటాయి అట్లా. సో ఇప్పుడు మనకి బేసికల్ ఇది సుకుమార్ గారు వద్దనుకొని కూడా ఉండొచ్చు. బట్ వద్దనుకుంటే ఏమవుద్దంటే ఏ సర్టిఫికేట్ ఎప్పుడైతే వచ్చిద్దో కొంతమంది ఆడియన్స్ ఏమంటారు ఫ్యాన్సే బాగా ఎగబడి చూస్తారు, కానీ ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో U/A లేకపోతే వాళ్ళు మనసు చూపించలేదనుకో దానికి సంబంధించిన రెవెన్యూ కూడా తగ్గిపోవాల్సిన పరిస్థితికి వస్తుంది ఖచ్చితంగా. సో ఇది దృష్టిలో పెట్టుకొని సుకుమార్ గారు అయితే ఆ కరెక్షన్స్ అన్నీ యాక్సెప్ట్ చేసి మార్చడం జరిగింది. సో ఇప్పుడు U/A వచ్చింది కాబట్టి ఒక ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి గట్టుగా వచ్చి ధైర్యంగా గుండెల మీద చేసుకొని పిల్లలు అభ్యంతరకరంగా సీన్లు కూడా ఏమి ఉండవు అనేది మనకు క్లియర్గా ఆ సర్టిఫికేట్ అనేది మనకి ఈజీగా చెప్తుంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇక జనాల్ని ఫ్యామిలీ మొత్తాన్ని టార్గెట్ చేసే పెట్టిరు. సో U/A సర్టిఫికేట్ వచ్చింది, మనం ఇంకా హ్యాపీ అని అనుకోవాలి. ఎందుకంటే ఈ పెట్టిన ఖర్చుకు కానీ వీళ్ళు పెట్టిన టికెట్ హైక్ రేట్స్ కానీ వీళ్ళు ఫస్ట్ డే అంటున్నారు, మరి అది ఫస్ట్ డే ఉంటుందా మనకి 2 రోజులకు 3 రోజులకు పోతుందా అన్న విషయం కూడా మనకు తెలియదు. మొత్తానికి U/A సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా ఇక థియేటర్లో కూర్చోబెట్టుకునే స్థాయికి తీసుకొచ్చుకున్నారు. ఇదైతే పెద్ద హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి. పుష్పరాజ్ ఫ్యాన్స్ అందరికీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ కూడా పెద్ద సెలబ్రేషన్ అనే చెప్పాలి. ఇక పోతే దీంట్లో మెయిన్ ఏంది, మనకు పుష్ప పార్ట్ 1లో ఉన్నప్పుడు కూడా కొన్ని బ్లడ్ స్ప్లిట్ సీన్స్ కానీ కొన్ని పుష్ప 1లో మీకు మేజర్ సీన్ ఇది తెలుసో లేదో, పుష్ప 1లో కూడా ఇట్లాంటి సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ కొన్ని అబ్జెక్షన్స్ పెట్టినాయి. అన్నీ నేను చదివిన బట్ అవి పక్కన పెడితే దాంట్లో ఒక పాయింట్ అయితే నాకు బ్రహ్మాండంగా అనిపించింది. ఏంటంటే చివరి ఆఖరిలో బన్వంత్ సింగ్ షికావత్ అండ్ మన అల్లు అర్జున్ ఇద్దరు పుష్పరాజు కూర్చొని తాగుతుంటారు కదా. సో ఆ కన్వర్జేషన్లో ఎక్కడో లంచగొడక అనే మాట వచ్చిందంట. అది నిజంగా నాకు అనిపించింది. నాకు ఇప్పుడు ఆలోచిస్తే అక్కడున్న ఈగో క్లాష్కి అరే పోతే పోయింది రాబే ఆ పదం పెట్టుంటే బ్రహ్మాండంగా అంటే నాకు అనిపిస్తుంది, ఆడియన్ పరంగా నేను ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది నిజంగా ఆ పదం పెట్టుంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది. బట్ ఏ సర్టిఫికేట్ వచ్చేది మేబీ దానివల్ల. బట్ స్టిల్ ఏంటంటే ఆ పదం అక్కడ బన్వర్ సింగ్ షికావత్ని మన అల్లు అర్జున్ అన్నడా అనే డౌట్ కూడా ఉంది. మరి అది కనీసం డిలీటెడ్ సీన్ లాగా ఏదైనా యూట్యూబ్లో రిలీజ్ చేసినా ఇప్పుడు ఫ్యాన్ మూమెంట్ అవుతుంది మంచిగా, బట్ పెడితే బాగుండు. బట్ ఓకే. సో అది భయ్య దీని సెన్సార్ బోర్డుకి సంబంధించి విషయం అయితే U/A సర్టిఫికేట్ వచ్చింది. ఈ చిన్న మార్పులు చేర్పులు చేసి రేపైతే ఫీలింగ్స్ సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. నాకు ఆ చిన్న ప్రోమో కట్ చూసినప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అంటే అన్ని పాటలకి మించి ఇది అనిపించింది. ఇది ఒక మంచి డ్యాన్స్ మూమెంట్లా. ఈ కిసిక్కి సాంగ్ కంటే కూడా నాకు ఇది బీట్ పరంగా కానీ ఆ ఫ్లేవర్ పరంగా కానీ సాంగ్ అయితే చాలా మస్త్ అనిపించింది నాకు. అపార్ట్ ఫ్రమ్ కిసిక్కి ఈ సాంగ్ అండ్ సూసేకి సాంగ్ ఈ రెండు అయితే చాలా చాట్ బాస్టర్స్ అనే చెప్పాలి, బీభత్సంగా ఉన్నాయి. నేను ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నా రేపు December 5th ఎప్పుడైతే కళ్ళల్లో కాయలు పెట్టుకొని కూర్చుంటారంటారు విష్ణు. సో కళ్ళే కాయలు కాస్తానే వెయిట్ చేసి సో మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ మీరు హైప్ ఎక్కించుకోర్రి. అల్లు అర్జున్ భయ్య హైప్ ఎక్కిస్తూనే ఉన్నాడు, పాటకు హైప్ ఎక్కిస్తాడు, సీన్కి హైప్ ఎక్కిస్తాడు, స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మనకు హైప్ ఎక్కిస్తాడు. ఈ హైప్ ఎక్కి చివరాఖరికి సినిమా ఏమవుద్ది అని చెప్పి క్రిటిక్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా సంకరాకితే సంకలు గుద్దుకుందాం అని కొంతమంది ముఠా వెయిట్ చేస్తుంది. సో మొత్తానికి ఒక పాలిటిక్స్ జరిగినట్టే ఉంది భయ్య కథ అంతా చూస్తా అంటే. ఇప్పుడు అల్లు అర్జున్ భయ్య మీద కూడా ఇలాంటి చిన్న ఏదో ఆర్మీ అని కేసులు అవి ఇవి అన్నీ మొదలవుతూ ఉంటే ఇలాంటివి చూసినప్పుడే జనాలకి అంత యాంటిసిపేషన్ పెరుగుతూ ఉంటుంది. నిజంగా కావాలని అల్లు అర్జున్ని ఏదో చేద్దామని ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఒక విషయం భయ్యా, ఒక మనిషి ఎవరి జోలికి మిగతా వాడి జోలికి ఎవరి జోలికి పోకుండా ఆయన పని ఆయన చూసుకొని ఆయన ఎదగాలని ఆయన ఫ్యామిలీ కోసం వాళ్ళకి పేరు రావాలని ఆయన కష్టపడుతున్నప్పుడు 10 మంది 10 ఎలిగేషన్లు మీద వేసినప్పటికీ కూడా మూడో కంటికి తెలియకుండా పైన దేవుడు అనేటోడు చూస్తూ ఉంటాడు. ఇవన్నీ మీరు రాళ్ళేయండి రప్పలేయండి అవి మళ్ళా తిరిగి దేవుడు అవి పూల లెక్క మార్చి మళ్ళీ ఆయన మీదనే చల్లుతుంటాడు. సో ఒకరి మీద కుళ్ళు వరుడు కానీ ఒకరిని దిగదార్చి మాట్లాడు కానీ లేదా ఒకరిని కావాలని ఇరికించడం కానీ ఇలాంటి వ్యవహారాలు చేస్తే
తిరిగి తిరిగి మీకే కొట్టుకుంటాయి భయ్య. ఇవన్నీ కర్మ సిద్ధాంతాల్లో నడుస్తుంటాయి. సో ఇలాంటివి బంద్ చేయండి. మీకు అటెన్షన్ కావాలనుకుంటే మీడియాలో ఏ చెత్త నా కొడుకుల మీద, ఎవడి మీద, పనికి మాలిన మీద కూడా మీరు అటెన్షన్ గ్రాప్ చేసుకోవచ్చు. కానీ విషయం ఏంటంటే మంచి జరుగుతున్నప్పుడు మంచి మాత్రమే మాట్లాడదాం. పుష్పకి ఆ గ్రాండియర్ ఉంది, ఆ కమర్షియాలిటీ లెవెల్ ఉంది పుష్ప 2కి. సో నేను ఒకటే విషయం చెప్తున్నా, 600 రూపాయలు కూడా విషయం కాదు, టికెట్ రేటు కూడా విషయం కాదు. అలాంటి విజువల్, అలాంటి కమర్షియల్ సినిమా మనం థియేటర్లో చూడలేకపోతే, ఒక ఆర్టిస్ట్ అల్లు అర్జున్ అనే ఆర్టిస్టు ఇప్పుడు ఐకాన్ స్టార్ ఎందుకు అయ్యిందంటే ఆయన ఉండే విధానాన్ని వదిలేసి ఇప్పుడు ఐకాన్ స్టార్ అయ్యిండు. ఎందుకంటే రెగ్యులర్ సినిమాలు చేయాలన్న ఆలోచన ఆయనకు పోయింది. ఆయన విధానం మార్చుకుంటూ నోట్లో గుట్టుక పెట్టుకొని సినిమా అంతా నోట్లో గుట్టుక ఉన్నట్టే ఇలా పెట్టుకొని ఎవరు నటించగలరు భయ్య? బట్ నటిస్తున్నాడు అంటే మన దగ్గర మెప్పు పొందడానికి, ఆయన లోపల ఉన్న టాలెంట్ని మనకి ఇంకా బయటికి చూపించడానికి. సో ఒకటే విషయం భయ్య, ఏ ఆలోచనలు పెట్టుకోకుండా పుష్ప 2కి ఎప్పుడు టికెట్లు బుక్ అయితే అప్పుడు దన్న బుక్ చేసుకొని వెళ్ళిపోరు. యూబైఏ వచ్చింది, ఫ్యామిలీ పిల్లల్ని అందరిని సంకాలు వేసుకొని డైరెక్ట్ థియేటర్లకు వెళ్ళిపోయి సినిమాని మాత్రం థియేటర్లోనే ఎంజాయ్ చేయరు. మీ పాటలు స్పీకర్లలో పెట్టుకుంటే మజా వస్తుంది, బట్ థియేటర్లో విత్ స్టెప్పులు చూస్తే ఊర మాస అనిపిస్తుంది, ఊచ కోత అనిపిస్తుంది. చలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకున్న ఎవరు ఉంటే బరాబర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కంటెంట్ బొచ్చడు వస్తుంటాయి మన దగ్గరికి వెళ్ళి. చలో మళ్ళీ కలుద్దాం.